అభివృద్ధి మన జీవితంలో కలిగి ఉండాలి. మనం చిన్నప్పుడు ఎంత ఉంటామండి? చిన్నవారుగా ఉంటాం. వయసులో ఎదిగే కొలది అభివృద్ధి చెందుతుంటాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎత్తైన అభివృద్ధిలోనికి వెళ్ళాలి. కొంతమంది వ్యక్తులు ఉంటారండి, మరుగుజ్జులని ఉంటారు. వీరు ఎలా అంటే ఒక స్థాయికి వచ్చి ఆగిపోతారు అంతవా. అలాగే చాలామంది ఆత్మీయ జీవితంలో ఏమైపోతుందంటే కొంతతో ఆగిపోతున్నాం. కొంత ఆత్మీయ జీవితంతో మనం ఆగిపోతున్నాం. నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అంటే మన ఆశీర్వాదాలు పొందుకోలేము. మరి ముఖ్యంగా దేవుని పిల్లలని టైటిల్ మనం పొందుకోలేము. ప్రార్థనలో అభివృద్ధి ఉండాలి. ప్రార్థన అనగానే పరిగెత్తాలి. ప్రార్థన అనగా నేను చేయాలని ఆసక్తి రావాలి. ప్రార్థనలో అభివృద్ధి మనకు లేదు. పోయిన సంవత్సరం ఎలా ఉందో అంతకుముందు సంవత్సరాలు ఉందో అలాగే ఉంది మన ఆత్మీయ జీవితం. అంతకుముందు సంవత్సరంలో వాక్యంలో ఎంత అభివృద్ధి ఉందో ఇప్పుడు అంతే అభివృద్ధి ఉంది. గత కాలంలో ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగున్నాం కాదు. మన జీవితంలో అభివృద్ధిని తేటతెల్లంగా కనపరచమని వాక్యం సెలవిస్తుంది.